మనం బయింగ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం జనరల్‌గా మన సెటప్ అనేది రావాలి గదా! ఇక్కడ సెటప్ ఎక్కడొచ్చిందో గమనించండి ప్రైస్‌లో. బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం గదా! కాబట్టి ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్‌లో. కాకపోతే ఆప్షన్స్‌లో ఏమైందంటే మనకి వెంటనే 1:1 టార్గెట్ అనేది ఇచ్చేసిందండి మార్కెట్. లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హైలో సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏం జేయాలి? హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్‌లోకి బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారని అర్థమైంది కదా మనకి ఒక బుల్లిష్ క్యాండిల్‌తో. కాబట్టి మనం ఈరోజు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందామండి. ఎక్కడ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాం, ప్రైస్ లోలోకి వస్తుందనుకోండి, అక్కడ మన బయింగ్ సెటప్ వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. మార్కెట్‌లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెక్ చేసుకొని దాంతో పాటు రేపటి అనాలిసిస్ కూడా మూవ్ అవుదామండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్‌లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం నిన్న, మార్కెట్ గనుక గ్యాప్ అప్ అయిందనుకోండి, ప్రైస్‌ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాతనే మనం బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నామండి. మనం బయింగ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం జనరల్‌గా మన సెటప్ అనేది రావాలి కదా! ఇక్కడ సెటప్ ఎక్కడొచ్చిందో గమనించండి ప్రైస్‌లో. ఫస్ట్ ప్రైస్‌ని గమనించాలండి మనం. ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఫాల్ అయిందా, ఈ లో అనేది బ్రేక్ అయింది. కాబట్టి మనం బై ఎంట్రీ తీసుకోం. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ కూడా మనం బై ఎంట్రీ తీసుకోం. ఎందుకు తీసుకోము, హై క్రాస్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రైస్ అనేది లోలోకి వచ్చింది, మళ్ళీ లో అనేది బ్రేక్ అయింది. ఇక్కడ కూడా మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేయం. మన సెటప్ అనేది ఇక్కడ వరకు రాలేదండి మార్కెట్లో బయింగ్ ఎంట్రీ సెటప్. ఇక్కడ గమనించండి ప్రైస్లో ఏం జరిగింది అనేది. ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ పడిందా, ఆ రిజెక్షన్ క్యాండిల్ కూడా ఎక్కడ పడింది, నిన్న బయింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ పడింది కదా. ఇది ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ అనమాట మనకి, బయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని. ఎంటర్ అయ్యారని బై చేస్తామా, లేదు కదా. ఇక్కడ సెటప్ వచ్చింది గమనించండి మీరు. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హై అనేది క్రాస్ అయిపోద్దో మనం ట్రెండ్ సెటప్ చెప్పుకుంటాం కదా, ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్లో. ఓకేనా. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో అని చెప్పుకుంటాం కదా. స్వింగ్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి. ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ హై క్రాస్ అయ్యేటప్పుడు మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బయింగ్ సైడ్ ఎంట్రీ. అక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ అనేది వచ్చేసిందండి. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఏ సెటప్ వచ్చింది అనుకుంటున్నాం, మనం ట్రెండ్ సెటప్ వచ్చింది అనుకుంటున్నాం కదా. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఒక ట్రెండ్ లైన్ సెటప్ కూడా ఉందండి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అప్పుడు మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ లో ఏం జరిగింది, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుందండి. మనం ఏమైనా అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చినప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ప్రైస్ అనేది లోలోకి వస్తుంది. ఓకేనా. అప్ సైడ్ వెళ్ళింది, లోలోకి వస్తుంది. ఇక్కడ మన బై ఎంట్రీ సెటప్ వచ్చిందా, ఇక్కడ బై ఎంట్రీ సెటప్ రాలేదండి. అందుకని మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు ఈ ఏరియాలో. మీరు గమనించారనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ అనేది డౌన్ సైడ్ క్రాస్ అయ్యి క్లోజ్ అయిపోయిందండి, ఒక మంచి రెడ్ క్యాండిల్. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చా అనే డౌట్ మీకు రావాలండి. ఓకేనా. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చా, చేయకూడదండి. ఎందుకు సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఇక్కడ గమనించండి మీరు ప్రైస్ని. అగ్రెసివ్ బయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి, ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక మంచి బయింగ్ జోన్లో యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కదా. అంటే బయింగ్ జోన్లో బయర్స్ అనే వాళ్ళు యాక్ట్ అవుతారనమాట వెంటనే. దాంతోపాటు మనం నిన్న అనాలిసిస్లో ఏం మాట్లాడుకున్నాం, బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్లో. అర్థమైందా ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ఎందుకు తీసుకోమో. నెక్స్ట్ చూడండి, ప్రైస్ వెంటనే అప్ సైడ్ అనేది వచ్చేసిందండి. ఇది ఫేక్ బ్రేక్అవుట్ లా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ బయింగ్ ఎంట్రీ ఎక్కడ వచ్చిందో గమనించారనుకోండి మీరు, ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, లో అయిందా, ఈ హై అనేది క్రాస్ అవుతుందండి అప్ సైడ్. హై క్రాస్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం, బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం కదా. ఇక్కడ మీరు బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నారనుకోండి. ఈ పర్టికులర్ ట్రేడ్ లో నిఫ్టీ చార్ట్ కొంచెం అప్ సైడ్ మూవ్ అయిందండి. కాకపోతే ఆప్షన్స్ లో ఏమైందంటే మనకి వెంటనే 1:1 టార్గెట్ అనేది ఇచ్చేసిందండి మార్కెట్. ఓకే, ఈరోజు మీరు గమనించారనుకోండి చార్ట్ ని, ప్రైస్ అనేది ఒక రేంజ్ లో ఉండిపోయిందండి. హై చేసుకుంది, లో చేసుకుంది, ఆ రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉంది మార్కెట్. ఇప్పుడు మనం దీని ఎలా అనాలిసిస్ చేయాలనేది హౌలీ చార్ట్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా. ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది చాలా సార్లు అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంది కదా. కాబట్టి ఇది వర్క్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకనే మనం దీన్ని డిలీట్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మనం మార్కెట్ ని గమనించాం అనుకోండి, ఒక రేంజ్ లో ఉంది కదా. రేంజ్ లో ఉంటుందా, ట్రెండింగ్ లో ఉంటుందా అని మనకి తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డైలీ అనాలిసిస్ చేసుకున్నాం అండి మార్కెట్ ని. రేపు ఎలా ఉండబోతుంది, బై సైడా సెల్ సైడా అనాలిసిస్ చేసుకొని మన ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. దాంతో పాటే రిస్క్ రివార్డ్ ఉంటుంది కదా, రిస్క్ రివార్డ్ ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మార్కెట్ లో.
ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. యూజ్ అవుతుంది అనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామా? మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించిన మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఫామ్ అయిందండి. ఈ హ్యాంగింగ్ మ్యాన్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. కాబట్టి మనం ఏం ప్లాన్ చేసుకుందాం అంటే రేపు మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుందాం అండి. ఇక్కడ మనకి ఫాల్ రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ మనం సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోము. ఎందుకు ప్లాన్ చేసుకోము, ఇక్కడ గమనించండి. మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇది బయ్యింగ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. కాబట్టి ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు మనం బయ్యింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం అండి. లేదు ప్రైస్ అనేది ఈ రోజు హై క్రాస్ అయిపోయింది అనుకోండి అప్ సైడ్, ఈ హ్యాంగింగ్ మ్యాన్ కి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడ కూడా మనం బయ్యింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు మీరు ఒకవేళ సెల్లింగ్ సైడ్ ఉండాలనుకోండి, రేపు ఎక్కడ ఉండాలి, ఇక్కడ మనకి విక్ ఫామ్ అయింది కదా, ఈ వీక్ లోనే మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక క్యాండిల్ అర్థం చేసుకొని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఇప్పుడు మనం హవర్లీ చార్ట్ లోకి వెళ్ళి ట్రెండ్ కూడా అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మనం ట్రెండ్ గమనించాం అనుకోండి, ఏముంది మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది కదా. డౌన్ ట్రెండ్ లో ఏం జరిగింది, మనకి బయింగ్ ప్రెజర్ అనేది వచ్చేసిందండి. ఒకవేళ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, ఏం జరగాలి ప్రైస్ లో, ఇక్కడ నుంచి ఒక మంచి రెడ్ క్యాండిల్ పడి ప్రైస్ అనేది ఫాల్ అయిపోవాలా. కానీ ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్లో ఈరోజు ఒక కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్లో ఎవరు ఉన్నారు అనుకోవచ్చు, మనం బయర్స్ ఉన్నారని అనుకోవచ్చు కదా. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటే ప్రైస్ అనేది ఫాలో అయ్యిద్ది, ఫాలో అవ్వలేదంటే బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ బై చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రేపు మనం ఏం చేద్దాం, ఈ హై అనేది ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడి నుంచి మనం బుల్లిష్ వ్యూతో ఆలోచించవచ్చు అండి మార్కెట్లో. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఫాలో అవుతూ వచ్చినా ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ ఉంది కదా, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇందాక మనం డైలీ చార్ట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, అదేమో క్యాండిల్ని అర్థం చేసుకున్నాం. ఇక్కడేమో మనం ట్రెండ్ని అర్థం చేసుకొని బయర్ సెల్లర్ సైకాలజీని అర్థం చేసుకొని అనాలిసిస్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా మీరు డిఫరెంట్ గా అనాలిసిస్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. కాకపోతే మీకు ఏం రావాలండి, మార్కెట్ లో ఇక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుంది అన్న అండర్స్టాండింగ్ రావాలండి. అది క్యాండిల్స్ తో అయినా అర్థం చేసుకోవచ్చు, లేదు ఇలా ట్రెండ్ తో అయినా అర్థం చేసుకోవచ్చు. మనకి ఎంట్రీస్ ఎక్కడెక్కడ రావచ్చు అనేది 5 minutes లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ని ఫాల్ రానివ్వండి. ఫాల్ వస్తున్నప్పుడు మీకు ఏమైనా ఎంట్రీ సెటప్ దొరికింది అనుకోండి, సెల్ ఎంట్రీ సెటప్, అప్పుడే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఇక్కడ బ్రేక్ అవగానే సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో ఇక్కడ మనకి జోన్ ఉంది కదా 24,750 అండి. ఈ జోన్ దగ్గర మీకు బై ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యి ఇక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు మార్కెట్ ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మనకి సెల్లింగ్ సెటప్ అనేది రావాలన్నమాట. ప్రైస్ లోకి వస్తూ ఉంది అనుకోండి, ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ మనకి ఇక్కడ జోన్ ఉంది కదా 24,650 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తున్నప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో ఈ క్లోజింగ్ జోన్ దగ్గర. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఈ జోన్ వరకే మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఇందాక చెప్పుకున్నాం కదా సెల్ సైడ్ అని. ఈ జోన్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఇక్కడ మనం వెయిట్ చేద్దాం అండి మార్కెట్ లో. లేదు రేపు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మళ్ళీ మార్కెట్ లోకి సెల్లర్స్ ఎంటర్ అయిన అర్థం అవుతుంది కదా. కాబట్టి మనం ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ లో మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది మొత్తం ఒక రేంజ్ లో కన్సిడర్ చేసుకోండి మీరు. ఓకేనా, ఇదనమాట. ఈ రేంజ్ లో ఉన్నంత వరకు ప్రైస్ ని కదిలేయొద్దండి మార్కెట్ లో. ఓకేనా, బై చేయొద్దు, సెల్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ రేంజ్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, బయర్స్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యారని అర్థం చేసుకుని అక్కడ బై ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఓకేనా, ఎంత మనకి జోన్ ఇది 24,920 అండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ పైన హై గ్యాప్ పైన ప్రైస్ ని లోకి రానివ్వండి. లోకి వస్తున్నప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో మీ బయింగ్ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఇక్కడ మన జోన్ ఉంది కదా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎంత 25,030 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ అప్ లేదా హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, బయింగ్ చేయడానికి ప్లాన్ చేయండి మార్కెట్ లో. ఎందుకంటే ఈ రోజు మొత్తం కన్సల్టేషన్ లో ఉంది కదా, అప్ సైడ్ బ్రేక్ ఏంటంటే బయర్స్ అగ్రెసివ్ ఉన్నట్టు కదా, కాబట్టి మనం కూడా బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లోకి వచ్చామండి. ఈ రోజు మనం బ్యాంక్ నిఫ్టీ గమనించాం అనుకోండి, ఏముంది మనకి
ఒక రేంజ్లో ఉండిపోయిందండి ప్రైస్. ఏం జరిగింది, లోలోకి వచ్చినప్పుడు బయింగ్ అనేది వచ్చింది, ప్రైస్ హైలో ఉన్నప్పుడు సెల్లింగ్ అనేది వచ్చిందన్నమాట. ప్రైస్ రేంజ్లో ఉన్నప్పుడు ఇదే జరిగిద్దండి మార్కెట్లో. ఒక సపోర్ట్ జోన్ చూసుకుంటుంది, ఒక రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటుంది, హైలోంచి సెల్లింగ్ వస్తుంది, లోలోంచి బయింగ్ వస్తుంది. కాబట్టి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, హైలో సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, టార్గెట్లు అనేది చిన్నవి పెట్టుకోవాలండి. 1:1 రిస్క్ వాటికి మనం ఎగ్జిట్ అయిపోవాలి ట్రేడ్స్ లోంచి. కాబట్టి రేపు కూడా మనం ఎలా ప్లాన్ చేసుకుందాం అంటే, మార్కెట్లో ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్ లో మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ ఇక్కడ మనకి బయింగ్ జోన్ లో ఉంది కదా, ఇక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో, రెసిస్టెన్స్ జోన్ అనుకుంటాం కదా, అక్కడ నుంచి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదా ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో, ప్రైస్ ని లోలోకి రానివ్వండి. ఇక్కడ మనకు బయింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ జోన్స్ చెక్ చేసుకుందాం అండి. ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, ఎంత అది 56,040 అండి. ఇది ఒక సపోర్ట్ జోన్ లో యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దాని తర్వాత ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి లోలో 55,820 అండి. ఈ జోన్ దగ్గర బయింగ్ సెటప్ వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి రేపు. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఒకటి ఉంది కదా, ఎంత అది 56,370 అండి. ఈ జోన్ దగ్గరైనా మీరు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ అనేది క్రాస్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్ లోకి వచ్చామండి. ఇది కూడా సేమ్ నిఫ్టీ చార్ట్ లో బిహేవ్ చేసింది చూడండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది. ఇందాక మనం అనాలిసిస్ చేసుకున్న నిఫ్టీలో ఆ అనాలిసిస్ ని ఇక్కడ వాడుకోవచ్చు అండి, సైకాలజీ. ఇప్పుడు మనం జోన్స్ అనేది చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ లో ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది కదా, ఫస్ట్ ది 81,300 అండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 80,900. ఇవి మనకి సపోర్ట్ జోన్స్ అండి, దగ్గర ఉన్నవి. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఫస్ట్ ది 81,600 అండి. ఇది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి అప్ సైడ్ మార్కెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, 82,040. ఎందుకు ఇది రెసిస్టెన్స్ జోన్ లో యాక్ట్ అవుతుంది, ఇక్కడ గమనించండి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా, అందుకని మనం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అనేది డ్రా చేసుకున్నాం. సెన్సెక్స్ అనాలిసిస్ ఎందుకు డీటెయిల్ గా చెప్పట్లేదంటే, ఈ సెన్సెక్స్ నిఫ్టీ రెండు చార్ట్స్ సేమ్ గా మూవ్ అవుతాయండి. ప్రైస్ యాక్షన్ అంటే సిమిలర్ గా ఉంటుంది ప్రైస్ యాక్షన్ రెండిట్లో. కాబట్టి మనం ఇక్కడ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే, మీరు నిఫ్టీలో ఇందాక చెప్పుకున్నాం కదా సైకాలజీ, అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. మీరు ఇక్కడ మారేది ఏంటిది, మనకి చార్ట్ లో జోన్స్ అనేవి మారుతాయి కదా, అందుకని మనం ఇక్కడ జోన్స్ అనేది చెప్పుకుంటున్నాం అనమాట. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.